ఈరోజు విందాము. ఆదివారం అయితే వీడ్కోల్ మెసేజ్ 2025 లాస్ట్ ఆదివారం కాబట్టి వచ్చే ఆదివారము మరి వీడ్కోల్ మెసేజ్ వింటాము. ఆ తర్వాత మళ్ళా గురువారం కావాలి, గురువారం కదా, గురువారం మళ్ళా బుధవారం ఫస్ట్, గురువారం ఫస్ట్ ఆ మెసేజ్ విందాం. దయచేసి ఈ పూటకి మరి ఇంత సంవత్సరం విన్నట్టు గత సంవత్సరం విన్నటువంటి వర్తమానమే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వర్తమానం విందాం. చిగురు అనే అంశం మీద మనం విన్నటువంటి వాళ్ళు రెండోసారి వినండి, వినటువంటి వాళ్ళు ఫస్ట్సారి వింటారు కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ఒక వృక్షము లేక చెట్టు సిగిరించిన తర్వాత పూత పోస్తుంది, ఆ పూత నుంచి పిండి వస్తుంది, అనగా చిన్న చిన్న కాయలు వస్తాయి, అవి పెద్దవగును, ఆ తర్వాత పండుగా మారుతుంది. ఆ పండులో నుండి విత్తనం వచ్చును, ఆ విత్తనమే మరలా మొలకెత్తును. ఈ సందర్భంలో ఈ సిగురు అనే మాట యేసు క్రీస్తును గూర్చి భక్తులు రాసిన మాట. ఈ అంశమును గూర్చి రోజు మనము వాక్యము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నట్టు మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం మనం మూల వచనంగా చదువుకుందాం. 15-12 చదువు. మరియు యెషయా ఇలాగ చెప్తున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను నేలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. మాటను జాగ్రత్తగా మీరు వినండి, నేను మరి దేవుని జ్ఞానం బట్టి వివరిస్తాను. యెషయా ఇలాగ చెప్తున్నాడు. ఈ యెషయా వేరు, ప్రవక్త యెషయా అయిన దావీదు తండ్రి యెషయా వేరు. అర్థమైందండి? యెషయా దావీదు తండ్రి పేరు యెషయా కదా, ఆ యెషయా అనుకోవద్దు. ఈయన ప్రవక్త అయిన యెషయా అని మనం గమనించాలి. ఆయన చెప్తున్నాడు, ఈయన ప్రవక్త కదా అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఈ మాట అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు చెప్తున్నారు. యెషయా ఎలా చెప్తున్నాడు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు యెషయా గ్రంథాన్ని చదివి ఉంటాడు కనుక ఆయన చదివి ఇలా చెప్తున్నాడు. యెషయా ఎలా చెప్తున్నాడు? యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులకు లేచువాడు వచ్చును. అన్యజనులను ఏలడానికి లేచువాడు వచ్చును. అంటే ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు రాకమునిపే యెషయా ప్రవక్త పలికిన మాట ఏంటంటే, యెషయాలో నుంచి వేరు చిగురు అనగా అన్యజనులను నేలుటకు లేచువాడు వచ్చును. అంతవరకు అన్యజనులు ఏలలేదు. అంతవరకు యూదులు మరి దేవునికి ఇష్టమైనటువంటి యెహోవాకి ఇష్టమైనటువంటి వారు యూదుల ద్వారా అన్ని జరిగేవి. ఇశ్రాయేలు తర్వాత ఏర్పరచుకున్నాడు. కానీ అన్ని జనులకు ఎటువంటి అర్హత లేదు. కాబట్టి అన్ని జనులందరూ విడిచిపెట్టబడ్డవారు, లేకపోతే పాపులు అన్నట్టుగా ఉండేది. అయితే యెషయా ద్వారా ముందే ప్రవచించాడు, అన్యజనులు ఎలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. మనం ప్రాంతం ఎవరు? మనందరూ ఎవరు? అన్యజనులు కాదా? ఇప్పుడు అన్యజనులు అందరూ నిరీక్షణ ఉంటున్నావు, కానీ యూదు నిరీక్షణ ఉంటున్నారు యేసయ్య పట్ల. యూదులు ఇశ్రాయేలు ఏ మాత్రము నిరీక్షణ ఉండట్లేదు. యూదులైతే ఇంకా మెస్సీ వస్తాడని చూస్తున్నారు. అన్ని జనులు మనము ఆయన నిరీక్షించి ఈయన యేసయ్య లోక రక్షకుడు, నీతిస్తుడు అని మనం ఆయనను విశ్వసిస్తూ ఉన్నాం. అంటే అన్య జనుల కోసం వస్తాడు అని చెప్పి యెషయా లోనికి వస్తాడని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన రీతిగా ఏమైంది? ఆయన లోకంలో ఉద్భవించాడు. కాబట్టి సిగురు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 12 సార్లు రాయబడింది. సిగురు అనగా ఏలుట లేక పరిపాలించే అర్థం. సిగురు అనగా అర్థం ఏంటి? ఏలుట లేక పరిపాలించడం అని అర్థం. యెషయా ఇలా చెప్తున్నాడని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. అంటే అపోస్తలుడైన పౌలు గారు యెషయా గ్రంథాన్ని చదివి ఉంటారు. ఆయన చదివిన లేఖనాల్లో ఆయన చూసిన మాట ఏంటి అంటే, చూడండి, ఇదే మాట యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా అర్థం తీసుకోండి. యెషయా 11వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. రాశాడు యెషయా ఏమని రాశాడంటే, యెషయా పొద్దు నుండి చిగురు పుట్టును,
వాని వేరు నుండి ఫలించును. అంకురం ఎదిగి ఫలించును. ఏమన్నాడు యెషయా గారు? యెషయా అనే మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. మొద్దు అంటే అర్థం ఏంటి? ఎందుకు పనికిరానిది అంటే నరికివేయబడింది. ఓ చెట్టు నరికిన తర్వాత దాన్ని ఏమంటారు? కింద మిగిలిన దాన్ని మొద్దు అంటారు. ఒక కొబ్బరి చెట్టు కానీ, తాటి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, లేకపోతే ఇంకా అనేక తాటి చెట్టు కానీ అనేక చెట్లు ఉన్నాయి. ఇవన్నీ నరికేసిన తర్వాత కింద దాన్ని మొద్దు అంటారు. ఆ మొద్దులోంచి అసలు ఆ పైకి ఏమి సహజంగా రానే రావు. తాటి చెట్టు కొబ్బరి చెట్టు ఉన్నది ఏమైనా వస్తాయా? ఏమి రావు, ఏమి రానే రావు. కానీ ఏమంటాడంటే యెషయా అనే మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. మరి కొన్ని చెట్లు మనం చూసినట్లయితే వేప చెట్టు కానీ, జామ చెట్టు కానీ, ఇంకా ఈ చిన్న చిన్న చెట్ల నుంచి అయితే ఆ మొద్దు నుంచి చిన్న చిన్న అంకురము పెరిగి వస్తుంది. అలాగే యెషయా అనే మొద్దు నుంచి చిగురు పుట్టును, దాని వేరులో అంకురం పెరిగి ఫలించును. అంటే దావీదు తండ్రి అయిన యెషయాను గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. యెషయాను గురించి మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి రెండో వచనం అన్నాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేక ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ ఎలాంటిదంట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమా. మరి మనము దేవుని యొక్క ఆత్మ పొందుకుంటే జ్ఞానవంతులుగా మాట్లాడుతుంటాం. అర్థమైందండి? దేవుని ఆత్మ పొందుకుంటే ఎలా మాట్లాడతాం? జ్ఞాన వివేకములు కలుగు ఆత్మ కాబట్టి వివేకంతో జ్ఞానంతో కలిగినటువంటి మాటలు మాట్లాడుతుంటాం. యేసుప్రభువు వారు 12 ఏళ్ల వయసులో ఆ యొక్క యెరూషలేమునకు పస్కా పండుగకి వెళ్ళినప్పుడు మరి తిరిగి వస్తున్న సమయంలో తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఆయన ఒంటరిగా ఆ లోన ఆ మందిరంలో ఉన్నటువంటి పరిచయ స్వార్థాన్ని కూర్చొని వాళ్ళ మాటలు విని వాళ్ళు ప్రశ్నలు అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది? ఇతడు యోసేపు భార్య కుమారుడు కాదా, అంటే పొట్లవాడు కుమారుడు కాదా అన్నట్లుగా వాళ్ళు తప్పు చేసి మాట్లాడారు. అంటే ఎలా వచ్చింది జ్ఞానము? జ్ఞాన ఆత్మ, యెహోవా ఆత్మ ఆయన మీద ఉంది కాబట్టి, జ్ఞాన వివేకములు గల ఆధారము ఆత్మ కాబట్టి, ఆలోచన బలం ఆధారము ఆత్మ కాబట్టి ఆయన ఆత్మ అంత జ్ఞానం వచ్చింది. తెలివిని యెహోవాను బయటకు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. తెలివిని యెహోవాను బయటకు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. అది ఖచ్చితంగా జరిగి తీరింది. యేసేలో అది ఖచ్చితంగా జరిగి తీరినట్టు మనం చూస్తున్నాం. ఇదే మాటను మన పౌలు గారు మరి కొరింథీయుల రోమపత్రికలో రాసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి 1వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే సిగురు అని మొదలుపెట్టి అక్కడ ఏం చేశాడు భక్తుడు అపోస్తలుడైన యెషయా గారు ప్రవక్త యెషయా గారు ఏమని మొదలు పెట్టారు? సిగురు అని మొదలుపెట్టి 2వ వచనం ముగింపు సమయాన ఆయన అన్న మాట ఏంటంటే అతని మీద నిలుచును అన్నాడు. అతని మీద నిలుచును అన్నాడు కదా. 2వ వచనం లాస్ట్ ఏమన్నాడు? పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. అంటే ఈ సిగురు ఒక మనిషి అని అర్థం వస్తుంది. ఈ సిగురే ఒక మనిషి అర్థం వస్తుంది. ఆ మనిషే మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గమనించవలేను. సిగురు అనగా ఒక మనిషి, అంటే ఆ యొక్క బొద్దులోంచి పుట్టుకొచ్చింది సిగురు. ఆ సిగురు ఒక మనిషి అని అర్థం. అలాగే యెషయా నుంచి పుట్టుకొచ్చే సిగురు యేసయ్య అని అర్థం. ఎందుకంటే దావీదు కుమారుడైన యేసు అని మనం మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక మనిషి అని అర్థమవుతున్నాడు. కాబట్టి ఆ మనిషి మన ప్రభువైన యేసుక్రీస్తు మనం గమనించాలి. అతని మీద యెహోవా ఉంచిన ఆత్మలు ఏంటంటే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, రెండవది ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, 3 తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద ఉంచెను. అంటే నిలిచంటే అర్థం ఏంటి? దేవుడు ఉంచెను అంటే తండ్రి అయిన దేవుడు సిగురు అనే తన కుమారుడైన యేసుక్రీస్తుపై 3 రకాల ఆత్మలు ఇచ్చి ఈ లోకాన్ని లోకంలోకి పంపించారని మనం అర్థం చేసుకోవాలి. 3 రకాల ఆత్మలు ఏంటి? 3 రకాల ఆత్మలు: 1 జ్ఞాన వివేకం గల ఆత్మ, 2 ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ, 3 యెహోవా భయభక్తులు పుట్టించు ఆత్మ. 3 రకాల ఆత్మలు ఇచ్చి పంపించాడు. ఎందుకు తండ్రి అయిన దేవుడు సిగురుగా తన కుమారుని లోకంలో పంపించారు అని ఆలోచన చేస్తే చూడండి, అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. 9వ అధ్యాయము 7వ వచనం ఇలా రాయబడింది. 7వ వచనం
ఇది మొదలుకొని మితి లేకుండా మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు దానికి వృద్ధియు క్షేమం కలిగినట్లు సర్వకాలము సర్వకాలము దావీదు సింహాసనమును దావీదు సింహాసనమును రాజ్యమును రాజ్యమును నియమించును. నియమించును. న్యాయ న్యాయ నియమములను నియమములను నీతి వలనను నీతి వలన రాజ్యములను స్థిరపరచుటకు రాజ్యములను స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ. ఆసక్తి కలిగి ఆ. దీనిని నెరవేర్చును. సైన్యంలో అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అన్నాడు. చూసారా, ఎందుకు పంపించాడు, ఎందుకు ఇది ఉపయోగించాడు అని మనం ఆలోచన చేస్తే మరి ఎందుకు తండ్రి అయిన దేవుడు శిథులుగా తన కుమారుడు లోకాన్ని పంపించారు అని ఆలోచన చేస్తే ఇక్కడ ఏమన్నట్టు ఎస్సీ ద్వారా పలికిన మాట ఏంటంటే ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు, దానికంటే దేనికి యేసయ్యకు వృద్ధి క్షేమం కలిగినట్లు సర్వకాలము. దావీదు సింహాసనము సర్వకాలం అంటే అర్థం ఏంటి? సదాకాలం, ఎల్లు వేళ సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇంకా జరగలేదు ఇది. ఎప్పుడు జరుగుతుంది? 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన రాజ్య సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేసి నీతిని రాజ్యమును స్థాపించి సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన జరిగిస్తాడు. ఇప్పుడు అంతా ఎక్కడ ఉన్నాము? మనం యాత్రలో ఉన్నాము. యాత్ర అయిపోయిన తర్వాత, ముగింపు అయిపోయిన తర్వాత, రెండవ రాత్రి అయిపోయిన తర్వాత ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. పరలోక రాజ్యం భూలోకంగా దిగి వస్తుంది. అప్పుడు ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. సింహం దగ్గర చిన్నపిల్లడు ఆడుకుంటాడు, పావుపూడ దగ్గర చిన్నపిల్లడు ఆడుకుంటాడు, సింహం దగ్గర మేక మేస్తుంది. ఇక మరి ఏమి కూడా ఏ జంతువు కూడా ఏమంటారు దీన్ని రక్తాన్ని తాగవు. ఏం చేస్తాయి? ఈ యొక్క మేతే గడ్డి మేస్తాయి అన్నట్లు అక్కడ రాజ్య పరిపాలన జరుగుతుందని చెప్పి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక సిగులుగా ఈ లోకంలో ఉద్భవించినటువంటి ఈ రోజే క్రిస్మస్. ఈ క్రిస్మస్ అని క్రిస్మస్ గా మరి క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ అని తెలియపరుస్తున్నాడు. అయితే క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం అర్థం. అనగా క్రీస్తు పుట్టాడు అని అనడం కంటే క్రీస్తును ఆరాధించడము అని అనడము చాలా శ్రేష్టము. ఎందుకంటే క్రీస్తు పుట్టినప్పుడు ఈ లోపల గొప్ప ఆరాధన జరిగినట్టు మనం చూస్తున్నాము. ఆరాధన మనం చేయవలసిన వారిపై ఉన్నాం. చూడండి, లోకాసు వార్త 1:8 2:8 మనం చూస్తాం కదా. నేను చూసాం కదా లోకాసు వార్త 2వ అధ్యాయము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు అడవిలో ఉండి పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచాడు. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానమును మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. ఏమన్నాడు? భయపడకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అక్కడ చెప్పాడు. అంటే ఆ రోజుల్లో భయం ఎక్కువ ఉండేది. ఎందుకంటే దేవుని భయం లేనటువంటి వారుగా, అంటే యేసయ్యకు మరి అంతకుముందు మలాకి ప్రవక్తకు మధ్య మరి గ్యాప్ 400 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది కదా. ప్రవక్త లేడు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి కొంతమంది మరి కింద జాతి వాళ్ళు లేదా కింద కులాల వాళ్ళు ఎంతగానో భయపడేవారు పైవారు. ఈ రోజుల్లో అలా జరుగుతుంది కదా, ఇప్పుడు జరుగుతుంది సేమ్ టు సేమ్. కాబట్టి అంటున్నాడు, భయపడకుడి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పాడు. చూసారా, మీ కొరకు పుట్టి ఉన్నాడు, భయపడద్దు, రక్షకుడు మీ కొరకు సరైన టైంలో దేవుడు పంపించాడు, పుట్టి ఉన్నాడు అని చెప్పినప్పుడు అక్కడ చెప్పిన తర్వాత అక్కడ గొప్ప ఆరాధన జరిగినట్టు మనం చూస్తున్నాం. అయితే దోత భయపడుతుంది, సంతోషంగా తెలియజేస్తున్నాను, దాదాపు రేపు రక్షణ మీ కొరకు పుట్టినాడు, ఈ ప్రభు యేసుక్రీస్తు. దీనికి ఇదే వాళ్ళు ఒక శిశువు పొద్దుకొడుతో చుట్టి ఒక తొట్టులో పండు మీరు చూసేశారు అని వారు చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహ దూతలతో కూడా నుండి సర్వోత్తమ స్థానంలో దేవునికి మహిమ ఆయన
మనుషుల భూమి సమాధానం కలుగును కాక స్తోత్రము అంటే గొప్ప ఆరాధన చేశారు, గొప్ప ఆరాధన చేశారు. కాబట్టి ప్రియ సంగమా, ఆయన ఉన్నాడు, మనము భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే మనం ఆయనలో ఉన్నాము, ఆయన మనలో ఉన్నాడు. అందుకే ఆత్మను సంపాదించుకోవాలని చెప్పి ఎక్కువసార్లు నేను మీకు చెబుతూ ఉంటాను. కాబట్టి దేవుడు పరలోకం నుండి భూలోక నరుడిగా దిగివచ్చిన ఈ రోజున పరలోకమందును భూలోకమందును గొప్ప ఆరాధన జరిగిందంటే అది ఎంతటి గొప్ప మహాదినమో మనం గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే ఒక పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి దేవుడు పరిశుద్ధత లేని పాపుల అనీతి మంతులతో నిండినటువంటి పాప లోకంలోనికి రావడం ఒక గొప్ప శుభదినం. ఆ దినమే క్రిస్మస్ దినం. ఈ దినమే ఒక సిగురు ఈ భూలోకంలో అంకురం వలె మొలకెత్తిన దినం అని మనం గమనించవలసిన ఆ దినమే క్రిస్మస్ దినమని మనం గమనించాలి. ఆ దినం క్రిస్మస్ దినమని మనం గమనించవలసిన వారమైనా. ఈ సిగురు గురించి కొన్ని మాటలు చెప్తాను. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను, త్వరగా వెళ్ళిపోతాను కానీ ఎందుకంటే సరే. కాబట్టి ఒకటి, ఇది ఏ సిగురు అంటే యేసయ్య ఎలాంటి వాడంటే యేసయ్య పరిశుద్ధుడు. ఈ సిగురు పరిశుద్ధమైన సిగురు అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. చూడండి, అదే యెషయా భక్తుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనములో సగం నుంచి చదువుకుందాం. యెషయా 6వ అధ్యాయము 13వ వచనం కింద చదివినట్లయితే, సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలిన మొద్దు వలె నుండును, అటు మొద్దు నుండి పరిశుద్ధమైన సిగురు పుట్టును. ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధమైన సిగురు పుట్టును. చూసారా, నేను చెప్పాను కదా, కొన్ని కొబ్బరి చెట్టు, తాడి చెట్టు లాంటివి రావు, కానీ జామ చెట్టు, కరివేపాకు చెట్టు, ఇంకా ఇలాంటి కొన్ని చెట్లకి చిగురు వస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే సింధూర మస్తకి వృక్షంలో ఏర్పడిన తర్వాత అది మిగిలిన మొద్దు వలె ఉండును, అటు మొద్దులోంచి పరిశుద్ధమైన సిగురు పుట్టును. ఈ సిగురు ఎలాంటిదంట? యేసు ఎలాంటి వారు? పరిశుద్ధమైనటువంటి వాడు అని చెప్పి మనం గమనించవలసిన వారమై ఉన్నామని చెప్పి మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసయ్యలో అపరిశుద్ధత ఎంత మాత్రము లేదు. అపరిశుద్ధత ఉన్నటువంటి వాడు కాడు. ఆయన పరిశుద్ధుడు. అని చెప్పి మనం అన్వయించుకోవాలి, మనం గ్రహించుకోవాలి, ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి. నువ్వు వాక్యం అన్నప్పుడు హృదయంలో దాచుకుంటే, గమనించుకుంటే ఇతరులకు చెప్పగలదు, ఇతరులకు కొన్ని పొజిషన్స్ చూపించగలవు. లేకపోతే మనం ఎంత మాత్రము చూపించలేదు. కాబట్టి క్రీస్తు పుట్టిన సమయానికి లోకము అంతా కలుషితమైపోయింది. క్రీస్తు పుట్టిన సమయానికి ఏమైపోయింది? దేవుడు ప్రవక్తలతో మాట్లాడటం మానేశాడు. ఎందుకంటే లోకం మీద కోపగించాడు, లోక మానవుల మీద కోపగించాడు. ప్రతివాడు పాపిగా మారిపోయాడు కాబట్టి కోపగించాడు. కాబట్టి క్రీస్తు పుట్టిన సమయానికి లోకం అంతా కూడా కలుషితమైపోయింది. ఈ అపరిశుద్ధమైనటువంటి లోకములు ఆయన పరిశుద్ధుడిగా పుట్టి అపరిశుద్ధతను పాపములో ఉన్నటువంటి లోక మానవులను తన రక్తముతో కడిగి పరిశుద్ధపరచడానికి ఈ లోకంలో ఒక పరిశుద్ధమైన సిగురుగా ఉద్భవించాడని మనం గమనించాలి. ఆ రక్తంతో కడిగి మనం పరిశుద్ధపరచడానికి ఆయన పరిశుద్ధమైన సిగురుగా ఈ లోకంలో ఉద్భవించాడని చెప్పి మనం గమనించవలసిన వారం. అంతేకాని ఈ లోక రాజ్యాలు ఏలడానికి ఆయన ఉద్భవించలేదు, లేకపోతే ఆయన ఈ లోకానికి రాలేదని చెప్పి మనం అందరం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మన పాపాలన్నీ తీసివేయలేదు. ఆయన పుట్టేసరికి పరిశుద్ధమైపోయింది. లోకం అంతా అపరిశుద్ధతోను, అవినీతితోను, అక్రమాలతో, అన్యాయాలతోనూ నిండిపోయిన సందర్భంలో ఆయన మన పాపాలు కడగడానికి వచ్చాడు. ఇప్పుడు మన దేశ పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ఏంటంటే పాపాలు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు, మర్డర్స్ చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఏమి చేయని వాడు జైల్లో బతికిపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, మన దేశం పరిస్థితి అలా ఉంది. మన ఈ ఏరియాలో కొంచెం తక్కువ అయితే నార్త్ ఇండియా చూస్తే ఇంకా ఎక్కువ అనమాట. ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి. అలాంటి వారిని ఆ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళు విడిపించుకొని వాళ్ళు ఉంచుకుంటారు. అమాయకుడు, ఏమి తెలియని వాడు, ఏమి చేయని వాడు జైల్లో బతికిపోతూ ఉన్నారని మనం గమనించవలసిన వారు ఉన్నారు. కాబట్టి అలా జరుగుతున్నాడు. కాబట్టి ప్రభు ఉద్భవించడానికి కారణం ఏంటి? ఈ లోపల పాపులుగా ఉన్నటువంటి ఆ వారిని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరచడానికి దేవుడిగా ఈ లోకానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చాడు. సిగురు
ఈ లోకంలో ఉద్భవించేసరికి లోకం ఎలా ఉందంటే ఈ లోక మానవులు పక్కన పెడితే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాభమైనటువంటి యూదులు ఇశ్రాయేలు కూడా దేవుని పరిశుద్ధతను కొనసాగించకుండా అన్యులతో కలిసిపోయారు. వారి ఆచారాలు సాగించారు. ఎందుకు పాపం దేవుడికి? అన్యులు అలా ఉంటే ఏం పట్టించుకోకపోతారైనా ఆయన బిడ్డలైనా ఆయన ఏర్పాటు చేసుకున్న యూదులు ఇశ్రాయేలు కూడా ఏమైపోయారంటే అన్యులతో కలిసిపోయి బియ్యం అందటము, వారితో కలిసి ఉండటము, వారితో కలిసి తిరగటము, వారి పిల్లలు ఎదిగించుకోవడము, వీళ్ళ పిల్లలు ఆగించుకోవడము జరిగింది. అందుకే దేవుడు 400 సంవత్సరాలు మౌనం వహించాడు. ప్రవక్త ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆయన కుమారుని లోకానికి పంపాడు. చూడండి, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం మనం చూసినట్టు ఇలా రాయబడింది. ఎజ్రా గ్రంథము 9:2-3. నెలలో తర్వాత 2వ గ్రంథం అయిపోయిన తర్వాత ఉంటారు. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుంటాం. ఎజ్రా 9 ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, యెబూసీయులను, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమను తాము వేరుపరచుకొనక తమ్ముడు తాము వేరుపరచుకొనక ఎన్ని జాతుల నుంచి? అన్ని జాతులు కలిసిపోయారు. వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు, వారి కుమార్తెలను పెళ్లి చేసుకోవచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనుల్లో కలిసి కొన్ని వారై ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పి చూసారా? ఎందుకు పాపం వచ్చింది దేవుడికి? దేవుడికి ఎందుకు పాపం వస్తుంది? రక్షణ పొందిన తర్వాత దేవుని బిడ్డగా జీవిస్తూ దేవుని యొక్క మరి క్రైస్తవుడు, దేవుడు క్రైస్తవుడు కదా, దేవుని బిడ్డను చెప్పుకుంటూ పాపాలు చేసి, వ్యభిచారం చేసి, దొంగతనాలు చేసి, రకరకాలుగా చేస్తే దేవుడికి మహిమ కలుగుతుందా? దేవుడికి కోపం రాదా? ఒకవేళ నువ్వు దేవుడు రాకుండా ఉంటే నీ దేవుడు తీరు, నీ దేవుడు నువ్వు వెళ్ళవు కాబట్టి అలా జరిగితే ఉండొచ్చు. దేవుడికి వచ్చిన తర్వాత అలా చేస్తే కోపం రాదా? అలాగని మరి క్రైస్తవ బిడ్డలు చాలా మంది కూడా ఈ రోజుల్లో ధనవంతులు చెప్పి అన్యులు చేసేస్తున్నారు. ధనవంతులు చెప్పి అన్యులు చేస్తున్నారు. అన్యులు చేస్తే అది న్యాయమా? అది న్యాయమా అంటే ఏమంటారంటే మార్చుకుంటారంట. ఎవరు మార్చుకుంటారు? ఒకవేళ నీ కూతురు అన్యుడు మార్చగలుగుతారా? లేదా అన్యుడు నీ కూతురు మార్చగలుగుతారా? ఒకసారి మనము ఆలోచించవలసిన వారమే ఉన్నాం. దీనికి 2 ఉదాహరణలు. నిన్న మన దగ్గర సార్ చెప్పింది కదా, అరుణ్ రేఖ చర్చికి పెళ్ళైన తర్వాత చర్చికి వెళ్తాకి అనుమతి రక్షణ కోసం మేము క్రీస్తులో ఉన్నామంటే వెళ్తా అడ్డం చేయాలన్నాడు. ఇప్పుడేమో రావటానికి ఇబ్బంది పెడతాను, రానివ్వటము లేదు, ఏడుతుంది. రావాలని ఆశ ఉంది, బాప్తిజం తీసుకుంది, రావాలని ఆశ ఉంది, కానీ ఆయన రానివ్వటము లేదు. ఏం చేస్తుంది? పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు ఏం వదిలించుకుంటారు? అప్పుడు ఏమన్నారు? వీళ్ళకున్న ఆస్తిని బట్టి 42 ఎకరాలంతా పొలం ఉంది, వీళ్ళకున్న ఆస్తిని బట్టి నేను పంపిస్తానని చెప్పాడు. ఇప్పుడేమో ఒప్పుకోవట్లేదు, అతను రావట్లేదు. మరి ఎలా జరుగుతుంది ఇది? సాల్వ్ చేయండి. అలాగే మన కుతుకులపూర్లో పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయికి హిందువుడు ఇచ్చేసాడు. పాస్టర్ గారు హిందువుడు ఇచ్చేసాడు. అర్థమైందా? పెళ్ళిలో బొట్టెట్టుకొచ్చాడు. వరుడు పెళ్ళిలోకి బొట్టెట్టుకొచ్చాడు. మొన్న ఇల్లు కొనుక్కున్నారని చెప్పి ఈ పాస్టర్ కొడుకు ఇల్లు కొనుక్కుంటే అప్పుడు కూడా గృహ ఓపెనింగ్ పిలిచి వెళ్తే అప్పుడు కూడా బొట్టెట్టుకుని వచ్చాడు. ఏమనాలి? ఒకసారి అడుగుతుంటే అలాగేం చేసామని అడుగుతుంటే అందరూ తిట్టుకుంటారు పాస్టర్ని అడుగుతుంటే పిల్ల మార్చుకుంటుంది. ఏం మార్చుకుంటుంది? పిల్ల మార్చుకోకపోతే ఇప్పుడు మార్చుకోరు. అప్పుడు దగ్గర సంవత్సరం వరకు పెళ్లి చేసి అంటే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె లవ్ చేసింది, ఇక సంబంధాలు చూస్తున్నారు. ఆమె చెప్పినట్టు ఉంది. ఆ తల్లి మధ్య రాజకీయం నడిపి తల్లి చేంజ్ చేసింది. తండ్రికి తెలియదు పాస్టర్ గారు మొత్తం మీద తెలియదు. అంటే పెళ్లి చేయకుండా తెలియదు కాదు, లవ్ అనేది నాకు తెలియకపోవచ్చు. ఇలాగా చేసినందున దేవుడి కోపం చేసేసాడు. ఇంకా మాట్లాడటం మానేశాడు. ఇది ఎక్కడది? ఇది యెజ్రా గ్రంథంలోది. అప్పుడు యెషయా గ్రంథంలో చేసిన పనులు. అందుకని మలాకి అయిన తర్వాత మాట్లాడటం మానేసి మరి యేసు ప్రభు మత్తయి సువార్త మధ్య 400 సంవత్సరాలు చీకటి యుగం.
అలాగే మనం కూడా అలా చేస్తే ఏదో ఒక దెబ్బ తగ్గుతుంది, ఏదో ఒకటి తలక మానదు. చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాం అన్నాడు కదా. పరిశుద్ధంగా లేకుండా ఇలాంటి వారితో సాంగత్యం చేసినా చూస్తున్నాం. కాబట్టి పాత కాలంలో అప్పుడు ఇప్పుడు కూడా మానవుడు రెండు రకాలు, మానవులు రెండు రకాలు. ఒకటి దేవుడి సంబంధులు, రెండు సాతాను సంబంధులు. సాతాను సంబంధం ఎలా పోయినా కానీ లేక ఎలా తిరిగినా కానీ తండ్రి అనే దేవుడు వారి విషయమై కొంత వేదన చెందినా కానీ ఇబ్బంది పడేవాడు కాదు. కానీ దేవుడి సంబంధమైన యూదులు వారితో కలిసిపోయి వారి పిల్లలను వీరి పిల్లలను వారికి సంబంధాలు సమకూర్చుకొని పరిశుద్ధులైనటువంటి వారు అపరిశుద్ధులతో సాంగత్యం చేసేసరికి దేవునికి ఎంతో బాధ అనిపించి వీరిని కూడా రక్షించడానికి పాపించి మానేసిన తర్వాత వారిని వీరిని కూడా రక్షించడానికి పరిశుద్ధమైన సిగులుగా క్రీస్తుని లోకానికి పంపించారు. ఆ దినమే ఈ దినం క్రిస్మస్ దినం. అర్థమైనప్పుడు వారు అక్కడే కాదు, అందరూ పోయారు, అన్యులు పోయారు, ఎవరు పోతున్నారు? యూదులు, ఇశ్రాయేలు కూడా పోతున్నారు. కాబట్టి అందరూ పోతే దేవుడిగా నాకు మనిషి లేదు అన్నట్టుగా వీరిని వారిని కూడా రక్షించుకోవడానికి తన కుమారుడు లోకాన్ని పంపి ఆయన రక్తంలో కడగడం ద్వారా రక్షించబడేటట్లు ఒక నియమం పెట్టి ఏం చేస్తారు? పంపించారు. ఆయన పుట్టినరోజే ఈ క్రిస్మస్ రోజు అని మనం గమనించవలసిన వారం అన్నాం. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. తెలుసు కదా మీకు? పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. పరిశుద్ధత నీతి, పరిశుద్ధత దేహానికి, నీతి హృదయానికి ఎంతో అవసరమో దేవుడికి మనతో మాట్లాడుతుంది. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే ఇది పరిశుద్ధమైన సిగురు. రెండో మాట చూద్దాం, ఇది నీతి సిగురు. ఏ సిగురు? ఇది నీతి సిగురు. ఇర్మియా గ్రంథము 33:15. యెషయా 10 ఇర్మియా గ్రంథము 33:15. ఇర్మియా 33:15 చదువుకుందాం. అందరూ తీసుకుంటాం. చదవండి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిని మొలిపించెదను, అతను భూమి మీద నీతి న్యాయములు అనుసరించెను. ఆ దినములలో ఏమని మొదలుపెట్టాడు? ఆ కాలమందే దావీదునకు నీతి చిగురు మొలిపించెదను. దావీదు కుమారులు ఉన్నారు లేరండి? కానీ వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? సరైన కుమారుడు ఎవరున్నాడో దావీదు కుమారులు రకరకాలుగా ఉన్నటువంటి వారు నలుగురు అతిపెట్టిగా చనిపోయారు. ఎందుకు చనిపోయారు? దావీదు నాతాను ప్రభుతో మాట అన్నాడు. ఏమాడంటే, ఒక గొర్రెను తీసుకున్నాడు కాబట్టి 4 గొర్రెలు తిరిగి చెల్లించాలన్న మాటకు నలుగురు కుమారులు చనిపోయారు. అక్కడేమో కూతురు చెరపబడ్డది. అయితే నిజమైన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. చూసారా? నిజమైన కుమారుడు యేసుక్రీస్తు. నేను దావీదునకు చిగురును మొలిపించేదను, అతని భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. అంటే యేసుక్రీస్తును గురించినటువంటి మాట ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంగమా, నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇప్పుడు జరిగిపోవు. నీ జీవితం అంతా ఓడి వాడిపోసిన తర్వాత అప్పుడు నీ యొక్క పిల్లల పట్ల అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అంతేగాని ఆ దేవుడు చేస్తాడు ఇప్పుడు చేయలేదు అని అనుకోలేదు. చేస్తాడు. ఏ టైంన ఎవరికి ఏం చేయాలో ఆయన తెలుసు. ఆ టైంలో అదే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆమె మనం చేస్తుంటే దేవుని పక్షమున పరిశుద్ధత, నీతి కలిగి జీవించాలి. నీతి చిగురు. దావీదు ఎప్పుడో చనిపోయాడు. దావీదుకి 2020 సంవత్సరాల క్రితం కొత్త నిబంధనకి సంబంధం ఉంది అసలు. కానీ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళిని చూడాలి. మత్తయి గారి రాసిన సువార్తలో అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశవాళి అంటే ఎందుకు రాశాడు అంటే దావీదు పేరు పరిశుద్ధ గ్రంథంలో నమోదైంది. దావీదు కుమారుడిగా లోకానికి వచ్చినట్టు ఇక్కడ మనం గమనించవలసిన బాబాయ్ ఉన్నాం. కాబట్టి దావీదు నీతి సిగురు పుట్టించును, ఆయన ఎదిగి మొలిపించిన అతను భూమి మీద నీతి న్యాయం అనుసరించి జరిగించును అని చూద్దాం. ఇంకో మాట చూడండి, 23:5 అదే అధ్యాయంలో అదే గ్రంథంలో 23:5. యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో
రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురను పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యం జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆమె ఇక్కడ ఎక్కడ అన్నాడు? ఆయన రాజై ఒక మాట ఎక్కడ జరిగించును? భూమి మీద నీతి న్యాయములు జరిగించును. ఈ వచనంలో మనం 3 మాటలు చూస్తున్నాం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. ఇక్కడ మాకు పాట, దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. అతడు రాజై పరిపాలన చేయను. రెండో మాట, రాజై పరిపాలన చేసే. రాజై భూలపై పరిపాలన చేశాడా? ఎంతవరకు చేయలేదు. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. మూడో మాట, భూమి మీద నీతి న్యాయం. అంటే భూమి మీద పరిపాలన చేసే రోజు ఒక రోజు ఉంది. నేను చెప్పాను కదా, 1000 ఏళ్ల పరిపాలన రోజు. ఆయన రాజై భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తారు. అర్థమైందండి? అర్థమైందా? ఇంకా ఆ పరిపాలన జరగవలసి ఉంది, అది జరగలేదు. అది 1000 ఏళ్ల పరిపాలనలో జరుగుతుంది. సంఘం ఎక్కడ పడిపోయిన తర్వాత, పెళ్లి విందు అయిపోయిన తర్వాత, మరి సంఘం ఇక్కడ విడపడ్డ సభలు పొందిన తర్వాత, ఆ తర్వాత ఆ యొక్క ఘటసత్తో యుద్ధం అయిపోయిన తర్వాత భూమి మీద దిగి వచ్చి పరలోక రాజ్యము, ఇక్కడ రాజ్యమే అంటారు మన ప్రభువైన యేసుక్రీస్తు. దయచేసి గమనించాలి. చూడండి, ఇంకో మాట చూడండి. యెషయా గ్రంథము 4:2. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణముగాను ఇశ్రాయేలును తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. చూసారా? ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. వారికి కూడా ఒక అవకాశము ఉంటుంది. తప్పించుకున్న వాళ్ళంటే అర్థమైంది, నిత్య నరకానికి పోకుండా ఉన్నటువంటి మిగిలిన వారికి కూడా ఆ రోజుల్లో మేలు జరుగుతుంది అన్నట్లు ఇక్కడ చెబుతూ ఉన్నారు. తర్వాత అపోస్తలుల కార్యాలు 13:23 చూడండి. అపోస్తలుల కార్యాలు 13:23. అతని సంతానము నుండి తీసుకున్నాను. 13వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుంటున్నాం. దయచేసి గమనించండి. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆమేన్. చూసారా ఏమని చెప్తున్నాడు? రక్షకుడగు యేసును పుట్టించారు. ఇశ్రాయేలు కొరకు అంటే మిగిలినటువంటి ఇశ్రాయేలు యూదులు మనతో ఆతో పాటు మనమందరం కూడా ఆయన రక్షణలోనికి వెళ్తాం. ఆయన రక్షణలోనికి వెళ్తాం. ఆయన రక్షణలో మనం, ఆయన సంరక్షణలో మనం ఉంటాం. అంతే తప్ప ఈ లోకంలో మనం ఎంత మాత్రము ఉండము. ఈ లోకంలో ఆకలి దాహము మనకి ఎంత మాత్రము ఉండనే ఉందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధమైన సిగురు, రెండవది ఆయన నీతి సిగురు అని చెప్పి మనం గమనించవలసిన వారమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకో మాట కూడా చూద్దాం. సేవకుడు అనే సిగురు ఆయనే. సేవకుడు అనే సిగురు కూడా ఆయనే. చూడండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 8-9 వచనాలు. మలాకి ముందు ఉంటుంది జకర్యా. ప్రధాన యాజకుడైన యెహోషువ తీసుకున్నాను. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 8-9 చదువుకుందాం. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. చూసారా ఎవరు? యూదులు, ప్రవక్త యూదులు, ఇజ్రాయేలు, అలాగే ప్రవక్తలు అందరూ కూడా ఏం చేయాలి? నా మాట ఏం చేయాలి? ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. ఇక్కడ ఎవరు చిగురు? అక్కడేమో పరిశుద్ధుడు, రెండోసారి నీతిమంతుడు, ఇప్పుడేమో సేవకుడు కదా. సేవకుడు చిగురు అనే సేవకుడను నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేలుచుండి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి. దాని చెక్కడం పని చేయువాడు నేనే.
ఇదే సమయకి వాకు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించాను. సిగురు అనే సేవకుడు నేను రప్పించబోచున్నాను అని చెప్పాను. అంటే యేసు ప్రభు పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగాను ఒక సేవకుడిగా లోపలికి వచ్చాడు. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే సేవ చేశాడు. కుష్ఠరోగులు బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, కుంటివారిని పాలించాడు, అందరికీ క్షయవ్యాధి కలవాన్ని స్వస్థపరిచారు. అదేవిధంగా 35 సంవత్సరాల నుంచి ఆ పొలం దగ్గర ఉన్నటువంటి ఆ పక్షవాయు కలవాడిని ఆయన బాగు చేశాడు, అందరినీ బాగు చేశాడు. అంటే సేవ కదా, ఒకసారి మనము ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన గొప్ప సేవకుడని మనం గమనించవలసిన వారం ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధుడు, రెండవది నీతిమంతుడు, ఆయన సేవకుడు అని మనము గమనించవలసిన వారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మదర్ తెరిసా మన ఇండియా దేశస్తురాలు కాదు, ఆమె ఎక్కడో దేశస్తురాలు. అయితే ఆమె ఏం చేసింది, కురుపులు కలిగిందంట. కురుపులు తన చెయ్యండి ఆ సబ్బు రాసి కడిగేదంట. అందుకే ఆమెకు అంత గొప్ప పేరు వచ్చింది. అలాగే మన యేసయ్య మరి అంతకంటే గొప్పవాడు. ఎందుకంటే ఒక కుష్ఠరోగులే కాదు, అనేక మందిని ఆయన వెంట పడేవాళ్ళు పెద్దవాళ్ళందరూ ఆయన బాగు చేసి వారికి మేలు చేసినట్టు మనం చూస్తాం. వారికి నూతన జీవితాన్ని, కొత్త జీవితాన్ని ఇచ్చినట్లు మనం చూస్తాం. ఆ గెరసిన దేశవాసుడు అతడు సమాధిలో ఉన్నాడు, కుటుంబం, భార్య, పిల్లలు ఇంటికాడ ఉంటున్నారు. వారి పోషణ ఎలా అవుతుంది? కాబట్టి దేవుడు ఎరిగినటువంటి దేవుడు, ఆ పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు మరి అక్కడికి వచ్చి ఆయన బాగు చేసి వారి ఇంటికి పంపినప్పుడు ఆ భార్య కూడా అనుమానం పడతారు. నిజంగా మారాడా లేకపోతే నిజంగా స్వస్థపడ్డా అని అనుమానం పడిందంట. ఆయన వాళ్ళు ఏమన్నారు, గెరస్తుడు నువ్వు మా అర్థంలో తెలుపమని చెప్పి వేసాను, పంపిస్తాను. చూసారా? కాబట్టి వేసాను ఇక్కడ ఈయన సేవకుడు అంటే సేవ చేసేవాడు అనే సిగురని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇదిగో చూడండి, మరి యెషయా గ్రంథంలో చూడండి 42 అధ్యాయం మొదటి వచనం కూడా ఒక మాట రాయబడింది. 42 అధ్యాయం యెషయా మొదటి వచనం. ఇదిగో అంటే ఈ యొక్క యేషయా గురించి చెప్తున్నాడు అనమాట. దేవుడు చెప్పిన మాట, ప్రవచించే మాట, నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచున్నాను, అన్యజనులకు న్యాయము కనబరచును. అంటే ఇశ్రాయేలుకే కాదు, యూదులకే కాదు, ఎవరు కూడా న్యాయం చేస్తాడు? అన్యజనులకు కూడా న్యాయము కనబరచును. అంటే అర్థం ఏంటి? అన్యజనులైనటువంటి వారు రక్షణ పొంది, మారుమనసు పొంది, రక్షణ పొంది క్రీస్తులో ఉంటే వారికి కూడా పరలోక రాజ్యాన్ని ఇశ్రాయేలుకి, యూదులకి ఎలాగిస్తాడో మనకు కూడా అలాగే ఇస్తాడు. కాబట్టి నీతిగా పరిశుద్ధిగా జీవిస్తూ ఏం చేయాలి? మనము యేసు క్రీస్తులో ఉండి క్రీస్తును ఆరాధించే వారిగాను, క్రీస్తును స్తుతించే వారిగాను ఉండాలని చెప్పి మాటకు అర్థం వస్తుంది. అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము తీర్చును. అన్ని ఎవరు చేయగలరండి? ఇలా ఎవరు చేయగలరు? ఒకసారి ఆలోచన చేయండి. అన్యజనులకు న్యాయమును తీర్చును అని ఇక అర్థం. కాబట్టి ప్రియ సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారే లోక రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మనలను ఆదరించువాడు, ఆయనే మనలను ముందుకు నడిపించువాడు. ఇంకో మాట కూడా చూద్దాం. 4వ మాట, సిగురు అనగా ధ్వజం అనగా విజయం. అంటే మనకు విజయాన్ని ఇచ్చేవాడు అని అర్థం. ఏం చేసేవాడు? మనకు విజయాన్ని ఇచ్చేవాడు. యెషయా 11వ అధ్యాయము 10వ వచనం. యెషయా 11వ అధ్యాయము తీసుకొని 11వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువు. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు, యెషయా వేరు చిగురునంత జనులు. చూసారా ఏమన్నాడు ఇక్కడ? ఆ దినమున ప్రజలకు ఎలా ఉంటాడు? ధ్వజముగా నిల్చుండు, అంటే విజయముగా నిల్చుండు, లేక కీర్తనగా నిల్చుండు. యెషయి వేరు చిగురునంత జనులు విచారణ చేదురు. ఆయన విశ్రమ స్థానము ప్రభావము గలదగును. ఆయన విశ్రమ స్థానం ఎలా ఉంటుందంటే ప్రభావము గలది అగును అని చెప్తున్నాడు. ఇక 11వ వచనం చూసినట్లయితే, ఆ దినమున శేషించు తన ప్రజల శాసమును అశూర్యుల నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, సేనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర దీపములో నుండి రప్పించి
విడిపించి రప్పించడానికి యెహోవా రెండవ మారు తన చెయ్యి సాచును. రెండవ మారు తన చెయ్యి సాచును అంటే ఇది మొదటి మారు, అది రెండవ మారు రప్పిస్తారంట. ఎక్కడ ఉన్నటువంటి యూదులేంటి అందరినీ కూడా ఏం చేస్తారంట, ఇజ్రాయల్ ఏంటి, ఐగుప్తులో ఉన్న, పత్రోసులో ఉన్న, కూషులో ఉన్న, ఏలంలో ఉన్న, సేనాలో ఉన్న, ఆమతులో ఉన్న ఎక్కడ విడిపించి రప్పిస్తాడు. 12 చూడండి, జనములను విడిపించడానికి ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టను. ఎవరు? తండ్రి దేవుడు ఎవరు రక్షించడానికి? జనములను పిలుచుటకు, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజముగా నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయను. భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదిరిపోయిన యోధ వారిని సమకూర్చును. చూసారా దేశాన్ని గమనించాలి. యేసయ్య పుట్టాడంటే పుట్టాడని అన్నట్టుగానే క్రిస్మస్ అంటే ఏదో పుట్టాడు ఆ రోజు మనం సంతోషంగా ఏదో భోజనం చేయడం కాదు. ఆయన ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు, దాని వివరణ ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి చక్కటి మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే అందరినీ ఆయన ఏం చేస్తాడ, రక్షిస్తాడు, అందరినీ ఆయన పిలుచుకుంటాడని చెప్తున్నాడు. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలిచి ఉండే యెషయా వేరుచుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన వద్ద ఆనాటి ప్రజలు విచారణ చేస్తారు. ఈ ధ్వజము ఉండే స్థలము ప్రభావం కలదంటే యేసుక్రీస్తు ఉండే స్థలము ప్రభావము కలది. ధ్వజం అనగా యెహోవా నిషి, అంటే యెహోవా నిషి అంటే ఆయనే చూచుకొను అని మనము గమనించాలి. కాబట్టి ధ్వజం అనగా సమస్తమును చూసుకునేవాడు ఆయనే అని అర్థం. కాబట్టి మనందరి నిమిత్తము ఆయనే చూసుకుంటాడు, ఆయనే మనను ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. మనం చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధముగాను నీతిగాను. 3 మాటలు చెప్పాను కదా, ముందు మాట ఏంటి? నీతిగాను, సేవగా మనం సేవ చేసేవాళ్ళు కాదు, అంటే ఇతరులకు కానీ సేవ చేయాలి, అలాగే మన దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులు పంచి వాళ్ళు మనలోకి నడిపించేవారు గాను మనం ఉంటే చాలా చెప్పి దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇంకో మాట చదవండి, నిర్గమకాండము 17:15. నిర్గమకాండము 17:15. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఆమేన్. చూసావా ఏమన్నాడు? తర్వాత మోషే బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. అంటే సింహాసనము, అంటే సింహాసనం ఉండేవాడు. నిస్సి అనగా అర్థం వస్తున్నాడు. కాబట్టి ఆయన పేరు పెట్టి అమలేకులైతే ఆయనకి విరోధంగా నిలిచారో వారు తరతరములకు యుద్ధమే జరుగును. అమాలేకుడు అనగా అంధుడు అని చెప్పుకోండి. మనం భావిద్దాం, అంధుడని భావిద్దాం. అంధుడు ఎవరైనా మన మీద తిరగబడితే వాడికి ఏమవుతుంది? తరతరముల వరకు, అంటే వాడి కుటుంబంలో పిల్లల తరము ఏం చేస్తే యుద్ధం అంటే అటువంటి పోరాటాలే జరుగుతూ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే మనం పరిశుద్ధంగా నీతిగా ఉంటే శాంతి సమాధానంతో కుటుంబం ఉంటుంది. శాంతి సమాధానాలతో కుటుంబం ఉంటుంది. భర్త మధ్య, భర్త భార్యల మధ్య, తల్లి పిల్లల మధ్య శాంతి సమాధానము ఉంటుంది. లేకపోతే అల్లోపలం, అంటే సముద్రం కెరటలు ఎలా వస్తాయో అలాంటి అల్లోపలము కుటుంబంలో చోటు చేసుకుంటుంది. నువ్వు సావాలా, నేను సావాలా, పిల్లలు సావాలా అనే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాలు మేము చూస్తున్నాం, మాకు తెలిసిన సిస్టర్ గారు ఒక ఆమె ఉండేది. ఆమె మా దగ్గరకు వచ్చి ఏడ్చింది. ఒకసారి ఏడ్చి, పాస్టర్ ఇలా జరుగుతుంది నేను విడిచిపెట్టేద్దామంటే పిల్లలేమో అమ్మ నువ్వు కావాలి, మరి నాన్న కూడా కావాలి అంటున్నారు. నువ్వు కావాలి, నాన్న కావాలంటున్నారు. నేను చచ్చిపోదామంటే పిల్లలు ఏమైపోతారని ఆలోచన చేస్తాను అని చెప్పి అల్లుకోవడం. ఎందుకంటే పాపం చేసిన కారణంగా, పురుషుడు పాపం చేసిన కారణంగా భార్య భర్తల మధ్య అల్లుకోవడం. అదే ఆ స్త్రీ పాపం చేస్తే భార్య భర్తల మధ్య ఇంకా అల్లుకోవడంగా ఉంటుంది. అలా కొంతమంది ఈ రోజుల్లో చనిపోయినట్లు, పిల్లలు అనాథం చేసినట్లు కూడా చూస్తున్నాం. కాబట్టి అమాలేకులు నిత్యబద్ధం అంటే ఈ రోజు అమాలేకులు అంటే అంజులు అర్థం. అంజులు మనతో కనుక ఏదైనా చేసి మనం ఏదైనా చేస్తే వారి జీవిత కాలంలో తరతరాలు వారి యుద్ధాలే, కుటుంబాల్లో యుద్ధాలే జరుగుతుంది. మాట అర్థం వస్తాను. కాబట్టి బలిపీఠం కట్టిన మోషే కొంతకాలం తర్వాత ఒక ఎత్తడి సర్పాన్ని ఎత్తాడు. ఎందుకంటే మానవుడు శ్రావక బ్రతుకు నిమిత్తము
అలాగే మానవులు నిత్యజం పొందినట్లు బ్రతుకున్నట్లు మనుష్య కుమారుడు కూడా శిలువలో ఎత్తబడిన. చూసారా, మోషే ఆ రోజు పాము కలిసి వాళ్ళు చచ్చిపోకుండా ఎక్కడ సర్పం ఎక్కడ దేవుడు చెప్పాడు. ఎక్కడ సర్పం ఎట్టాడు, అది ఎక్కడ ఎట్టాడు, ఒక స్తంభం కట్టి స్తంభం ఎట్టాడు. పాము సర్పము కాటేసిన అక్కడ దాన్ని చూస్తే బ్రతికేవారు. అలాగే యేసుక్రీస్తు కూడా ఒక మరి సిలువలో వేలాడాడు. ఆయన వైపు చూస్తే మనం బ్రతుకుతాం. అర్థమైందండి? ఆయన వైపు చూస్తే మనం బ్రతుకుతాం. మన క్యాంపులో ఏమని పెడతాం తెలుసా? ఏమంటుందో నాకు మాట ఉంటుంది. ఒకటో కోరినందులో అందులో పైన సిలువ వేయబడి క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. కొంతమంది పునరుద్ధరణ క్రీస్తును ప్రకటిస్తామంటారు. కానీ నాకు వచ్చిన తలంపు ప్రేరేపణ బట్టి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రార్థిస్తున్నాం. అపోస్తలుడు పౌలు చెప్పిన మాట పెడతాం అన్నమాట. కాబట్టి సిలువ వైపు చూడాలి, మనంతా కూడా సిలువ వైపు చూడాలి. కాబట్టి మరి సిలువ ఎత్తబడిన ధ్వజము అనగా సిలువలో పైకి ఎత్తబడిన క్రీస్తును సూచిస్తుంది. ఆ విధంగా ఎత్తబడడానికి క్రీస్తు పరలోకం నుండి ఈ భూలోకానికి లేత సిగురుగా ఉద్భవించారు. అలాంటి యేసయ్య రాగల రోజుల్లో మన కొరకు ఆయన చేతులు ఎత్తుతాడు. అమ్మ నా బిడ్డలారా రండి అని చేతులు ఎత్తుతాడు. అప్పుడు మనం మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేస్తాడైనా మౌనంగా ఉన్నాడు, చేతులు ఎత్తుతాడు అంటే నా బిడ్డలారా రండి అని. అప్పుడు మనం అందరం కూడా ఆయన పక్కలకి వెళ్తాం. కోడి తన బిడ్డను రెక్కతో ఎలా పిలుచుకుంటుందో అలా పిలుచుకున్నప్పుడు కడపడ స్వరం ఊదినప్పుడు యేసయ్య చేతులు ఎత్తినప్పుడు ఆయన చేతుల కిందకి మనము వెళ్తాము. ఆయన రెక్కలతో కప్పబడతామని చెప్పి దేవుడు మనతో మాట్లాడతాం. ఇంకా ఆఖరి మాట చదవండి, యెషయా 49:22. యెషయా 49:22. ప్రభువు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. ప్రభువు యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు? నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను. ఆమేన్. నేను చెప్పాను కదా, ఆ మాట చదవడం చెప్పాను. నా చెయ్యి ఏం చేస్తాను? ఎత్తుచున్నా. ఎందుకని? రండి నా బిడ్డ, ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యొద్దకు మీరు రండి, నీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు, నేను జనముల తట్టు నా చేతులు ఎత్తున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చేదారు, నీ కుమార్తెలు వారి భుజాల మీద మోయబడతారు. అంటే ప్రతి తల్లి కూడా తన బిడ్డలు ఎత్తుకొని ఏం చేస్తుంది? ఆయన దగ్గరకు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియ సంగమా, యేసు ప్రభువు పుట్టారంటే పుట్టారు అని అనుకుంటాం. పుట్టాడు యేసయ్య పుట్టాడు అని పాట పాడతాం. కానీ నిజమైన అర్థం మనకి ఏమో తెలుస్తుందా? ఈ సిగురు అనే అంశంలో ఈరోజు కొన్ని మర్మాలు మనకు తెలియపడ్డాయి. ప్రభు ఎందుకు వచ్చారు, ప్రభు వచ్చి ఏం చేయడానికి వచ్చారు అనే విషయాలు కూడా కొన్ని ఈరోజు మనం చూడగలిగాం. కాబట్టి 4 మాటలు చెప్పాను. ఏంటి 4 మాటలు? 1 పరిశుద్ధమైన సిగురు, 2 నీతి అనే సిగురు, 3 సేవకైన సిగురు, 4 ధ్వజం అనగా విజయం అనే సిగురుగా యేసయ్య లోకంలో జన్మించారు. ఆ జన్మించిన రోజే క్రిస్మస్ దినము. ఆ క్రిస్మస్ దినాన్ని మనం జరుపుకున్నాం, నిన్న జరుపుకున్నాం. దేవుడు ఈ మాటను దీవించి ఆశ్రయించుగాక. రేపు ఆదివారం అయితే ఇయర్ ఎండింగ్ ముగింపు మాటలు ఉంటాయి. అలాగే 10 బుధవారం మళ్ళా గురువారం మనం జనవరి 1 ప్రవేశిస్తాం. దేవుడు మీ అందరికీ అటువంటి కృప దయచేయను గాక. మోకరించండి. ప్రభా, నువ్వు నాతో మాతో మాట్లాడావు. సిగురు అంటే మాతో మాట్లాడుతూ పరిశుభ్రమైన సిగురు, నీటి సిగురు, సేవకైన సిగురు, ధ్వజము అనే సిగురు అంటే విజయం అని సిగురు. ప్రభా, నువ్వు రాజ్య పరిపాలన చేస్తావని చెప్పావు. కాబట్టి నా 1000 ఏళ్ల పరిపాలన నువ్వు రాజ్య పరిపాలన చేయడానికి ఈ లోకానికి పరలోకాన్ని దింపుతావని ప్రభా మరి నీ దోషం ద్వారా విన్నా. కాబట్టి లోకం 1000 ఏళ్ల పరిపాలన. ఆ సమయంలో మానవులకు ఏ జంతువు ఏది హాని చేయదు, ఏ జంతువుని చంపదు. అందరూ కూడా ఇదిగో తండ్రి మరి మానవులందరూ ఆహారం తింటారు, జంతువులన్నీ కూడా గడ్డి తింటాయి తప్ప ఏమాత్రం రక్తాన్ని తాగదు అన్నట్టు మీరు మాతో మాట్లాడారు. కాబట్టి మేము పరిశుభ్రంగాను, నీతిగాను, సేవ చేసేవారు గాను, విజయం పొందేవారు గాను మమ్మల్ని అందరూ సిద్ధపరచమని నీ పాదాలు పడి ప్రయత్నం తండ్రి నీ ఆశీర్వాదం ప్రార్థిస్తారు. ఆశీర్వాదం స్తోత్రమైనా సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, జీవము కలిగిన దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా, గడిచినటువంటి ఆయనకు స్తోత్రములు బ్రహ్మ.
సంవత్సరం అంతా కూడా నీ దయారెక్కలు చాటుని బలిష్టమైన స్తోత్ర చాటున మా క్రీస్తు జీవితంలో దేవుని సంగమంలో కుటుంబాన్ని మీరు దాస్తూ కాస్తున్నాయినా నేటి వరకు క్షేమంగా వచ్చిన విధమును బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ దినము మరొక శుక్రవారం దినం తండ్రి, మీరు మా ఆశకాలను పొడిగించి మా బ్రతుకులో మరొక శుక్రవారం దయచేశారు. ఉదయకాల సమయంలో అనేక మంది స్త్రీలుగా కూడుకుని అనేకుల కొరకు ప్రార్థించి ధన్యత భాగ్యం మాకు దయచేశారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. ఆ రీతిలో ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నాయన నీ పాదాల చెంత సమకూర్చబడిన తండ్రి, చక్కటి కీర్తన ద్వారా నిన్ను కీర్తించుకున్నాము, ఘనమైన ఆరాధన ద్వారా నీ నామమును గనపరుచుకున్నాం తండ్రి. మీ దాసులు మీ పక్షాన్ని నిలుపుకున్నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు ఎందుకు వచ్చారు, వచ్చి ఏం చేశారు, ఈ విషయాలన్నీ కూడా నా తండ్రి మీరు మాతో క్షుణ్ణంగా మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. పరిశుద్ధమైన చిగురు, నీతి చిగురు, సేవకుడైన చిగురు, ధ్వజమనే చిగురు, 4 మాటలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నీకు స్తోత్రములు. నిజమే ప్రభు, నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. మీరు రాకపోయి ఉంటే మేమేమైపోయేవాడు తండ్రి. మా యొక్క దేశం అసలు నీ లెక్కలోనే లేనటువంటి దేశం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. అన్యజనులమైన మేము కూడా నా తండ్రి మీరు వెంబడించటకునైనా నేను తెలుసుకోవటానికి నా ప్రభు, మీ రాజ్యవారసత్వాన్ని పొందుకోవటానికి నా తండ్రి మా ఎడల మీరు కృప చూపి నా తండ్రి. నీకు స్తోత్రములు 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 ప్రభు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. పేరు పేరు వరుసలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మా ముందున్న నాయన వాచిన పేరు మన ఆయన మొదటి రోజు తారీఖు పండుగ తండ్రి ఈ ఆత్మాధీనంలో జరిగించండి. సంఘం అంతా ఏకీభవించడానికి దయచేయండి ప్రభు. ఎంతగానో తండ్రి నీకు స్తోత్రము. నీ నామంలో ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు. కనికరించిన తండ్రి ప్రతి విషయంలో కూడా మీరు మాకు సంఘానికి తోడుగా ఉండవలసిందిగా ఈ పాదాలు పట్టుకుని ప్రతిమాలు కొంచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. ఈ రాత్రి కాలపు కూడికలైన 10 నిమిషం నుంచి 10 నిమిషం వరకు నా ప్రభు మీరు అధ్యక్షత వహించి మీ ఆత్మాధీనంలో జరిగించి మీరు మహిమ పొంది మీ యొక్క దీవెన ఆశీర్వాదాలు మా అందరిపై మెండుగా కుమ్మరించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా కొరకు త్వరగా తిరిగి రాలేన యేసయ్య దివ్య నామమున ఈ ప్రార్థన నీ వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువానికి వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా రిక్వెస్ట్ ఇచ్చారైనా కేవి శ్రీనివాసరావు గారు ప్రార్థన చేస్తాం తండ్రి. ఆయన చేస్తున్న ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ బిజినెస్ కానీ జీవించే ఆశ్రయించండి. ఆరోగ్యం క్షేమం దయచేయండి. నిత్యం వెళ్ళొచ్చే ప్రయాణంలో మీరు తోడేయండి. అలా ప్రభా కరుణాగా ప్రార్థిస్తాను తండ్రి. ఆమె కొంచెం బలహీనంగా ఉందని చెప్పగలుగుతున్నాం ప్రభా. స్వస్థపరిచి దేవుడు నేనని చెప్పాలండి. కాబట్టి నువ్వు స్వస్థపరిస్తే ప్రభావ వారు నీ వైపు తిరుగుతారేమోనైనా. కాబట్టి ఆ బిడ్డను మీరు ముట్టండి, తాకండి. ఇప్పుడే మీరు ముట్టి తాకి బిడ్డకు అద్భుత స్వస్థ దయచేయమని నీ పాదాలు పట్టి ప్రయత్నిస్తాం. ఎలాంటి వ్యాధైనా ఎలాంటి రోగమైన ప్రభావ విడిచిపోవును తండ్రి. అలాగైనా కేఎల్ ద్వారకి కొరకు ప్రార్థన చేస్తాను తండ్రి. మరి ఏమైనా బిడ్డ కావాలైనా తండ్రి వారు చదువుకుంటున్న చదువులో మీరు తోడైనండి. జాబ్ చేసిన జాబ్ లో మీరు తోడే రాకుండా మీరు తోడైనండి. బిడ్డ చుట్టూ కంచిపోయి దూతను కాపాడండి. కీళ్ళపల్లి తప్పించండి. ఎలాంటి దురాత్మల ప్రభావ పెట్టుకుని కాపాడమని వేడుకున్నాను తండ్రి. నీకు వందనాలు. అలా ప్రభా మరి కేఎన్ఎస్ ప్రభా శివాని కొరకు ప్రార్థన చేస్తాను తండ్రి. ప్రభా బిడ్డను కూడా దీవించి ఆశ్రయించండి. ఆమె చదువులో మీరు తోడే నడిపించమని వేడుకుంటాను తండ్రి. అలాగే కేఎస్పి ప్రభా కీర్తికి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డ ఎవరి కాలం మంది ఉంటుండగా బిడ్డలు ఎవరి కాలం మంది ఉంటుండగా నీ కృప చూపించి ఎవరి కాలం మంది చుట్టుపట్లేని జీవితాలు దయచేసి మంచి భవిష్యత్తు వారికి దయచేసి మీకు నడిపించమని ముఖ్యంగా తండ్రి కరుణాగారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా బిడ్డకు మీరే అద్భుతమైన స్వస్థ ఇచ్చి ఆమె ప్రభా అనేక మరి సంవత్సరాలు జీవించిన ఆయన చిత్తమైన నీలోకి వచ్చి నిన్నే దేవుడికి అంగీకరించే భాగ్యము దయచమని సమస్త కుటుంబాన్ని కృపాసలకు అప్పించుకుంటూ ఇదిగో తన రుద్రాలు ప్రభావ పెద్దవాడు ఉన్నారు. ఆమెను కూడా దీవించి ఆశ్రయించండి. ఆయుష్కాలం దయచేయండి. బలపరిచి నడిపించి మీరు భయం పొందుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థనలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్టు భూమి మీద నెరవేర్చబడుగాక. క్షమించినట్టు మా అపరాధములను క్షమించండి. శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఇప్పుడు పరమ తండ్రి సృష్టికర్త దేవుని ప్రేమ, ఆయన కుమారుడు నేర్పిస్తారు కృప, ఆయన పంపించిన పరిశుద్ధాత్మక అన్యోన్య శాశ్వత సమాధానం
కూడిన మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, సంఘ బిడ్డలకు, ఊర్లేళ్ళ బిడ్డలకు, మన వచ్చే ప్రయాణానికి, రేపు ఆదివారం జరిగే ఆరాధనకు, వాచ్యట్ ప్రేయర్కి, ఆ తర్వాత జనవరి 1 తారీఖు జరిగే ప్రార్థనకు ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది ఘనత నాశనము, యేసుక్రీస్తు నామమున మహిమయు ఘనత ప్రభావాలు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రైజ్ లార్డ్. దాంట్లోకేనా మైక్ ప్రైజ్ లార్డ్.